ఎంతకాలం ఉంటామో తెలియదు. ఈ భూమి మీద ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఈ లోకాన్ని. నీకు అన్యాయం చేసిన వారిని, నిన్ను విడిచిపెట్టిన వారిని, లేకపోతే నీకు మోసం చేసిన వారిని తలుచుకొని 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 ఏడ్చింది చాలు. ఇంకా చాలు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు చాలా బాగుంటారు. వాళ్ళు అంటారు ఏమిటంటే, నిజమైన ప్రేమ అంటే బాధ పెట్టడం కాదు, సంతోష పెట్టడం అంటారు. దాని అర్థం ఏమిటంటే, వాళ్ళు సంతోషంగా ఉంటే నువ్వు నోరు మూసుకొని ఉండమని అర్థం. కాబట్టి నువ్వు వాళ్ళని అవమానించకు, వాళ్ళని నిందించకు, వాళ్ళని బాధ పెట్టకు. ఆమేన్. లెట్ దెమ్ హ్యాపీ, జస్ట్ లివ్ ఇట్. వాళ్ళు హ్యాపీగా ఉండని, వాళ్ళు సంతోషంగా ఉండని. వాళ్ళని తలుచుకొని 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 కుమిలిపోయి నువ్వన్నవాడివే లేకుండా పోవద్దు. వారికి ఒక రోజు తెలిసొస్తుంది వారు మాయలో పడ్డారని, వాళ్ళ స్వబుద్ధికి సన్మానం చేసుకున్నారని, వాళ్ళకు నచ్చినట్లు ప్లాన్గా వాళ్ళతో ఉండేవారిని వాళ్ళు ఇష్టపడ్డారని. కానీ పలకరించే వారి కోసం ప్రాణం పెట్టి నిన్ను మర్చిపోయారని, విడిచిపెట్టారని వాళ్ళకు ఒక రోజు తెలిసొస్తుంది. ఆ రోజు వరకు నువ్వేమిటో నిరూపించబడాలంటే తలుచుకొని తలుచుకొని ఏడవడం మానేసేయి. ఆయన చేయి పట్టుకొని బ్రతకడం అలవాటు చేసుకో. నిన్ను నువ్వు నిరూపించుకోక్కర్లా, నిన్ను నీ దేవుడు నిరూపిస్తాడు.